సో యూజింగ్ టాక్ట్ ఇన్ కన్వేయింగ్ ద ట్రూత్. ఇరిచి ఏం చెప్పాడు ఈ విషయం మీద? నిజము చెప్పొచ్చు, తప్పులేదు, కానీ అది చెప్పడం ఎలా చెప్పాలి, దానికి కొంత నేర్పు జోడించి చెప్పాలి. అది ఎలా? ఇరిచ్ ఆఫెన్ స్పోక్ అన్ ట్రూత్. చాలాసార్లు ఇరిచ్ నిజం చెప్పడం గురించి చాలా వివరంగా చెప్పేవాడు. హి వుడ్ ఫ్రీక్వెంట్లీ అసర్ట్ ద ట్రూత్ ఈజ్ దాట్ విచ్ అప్హోల్డ్స్ ఎ పర్సన్. ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. అది నిజం అంటే ఒక మనిషిని పైకెత్తేలాగా, అంటే వాడు కుంగిపోకుండా, నీరసపడిపోకుండా హుషారు కలిగించేదిగా ఉండాలి. అది అలా అనుకుందాం, వాడికి హుషారు ఇచ్చేదిలా ఉండాలి నిజం అంటే. And told the story many times in Mandli Hall about how Baba himself had brought this message home to him. చాలాసార్లు మండలి హాల్లో నలుగురితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా బాబా ఇలా చెప్పాడు ఈ విషయం మీద అని అనేక సార్లు ఈ విషయం చెప్పాడు ఇరిచ్. ఎలాబొరేటింగ్ ఆన్ దిస్ థీమ్ వన్ డే హీ సెడ్, ఒకరోజు ఏం చెప్పాడంటే ఇరిచ్ మాటల్లోనే, యూ మే నెరేట్ ఎ ఫ్యాక్ట్, బట్ ఇఫ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇఫ్ యూ బిలిటిల్ సమ్ వన్ దెన్ ఇట్ ఇస్ నాట్ ద ట్రూత్. నువ్వు నిజం చెప్పొచ్చు, కానీ అది చెప్పేటప్పుడు అవతల వాడు చిన్నబుచ్చుకుంటే అది నిజం కాదు. నిజం ఎప్పుడు ఒక మనిషిని చిన్నబుచ్చుకునేలాగా చేయకూడదు, అది నిజం అవ్వదు. అప్పుడు ఎ పిల్గ్రిమ్ వన్ సెడ్ టు మీ, పీపుల్ డోంట్ లైక్ ఇట్ ఇఫ్ ఐ స్పీక్ ద ట్రూత్ అబౌట్ దేర్ నేచర్. ఒకడు ఇరిచోడు అన్నట్ట, ఒక యాత్రికుడు ఇలా వచ్చినవాడు మనలాంటి వాడు. ఈ ప్రజలందరూ వింతగా ఉంటున్నారండి, నేను ఏదైనా వాడి గురించి ఏరా నాయన నా బావులేదో నీ పద్ధతి, ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అని చెప్తే వాడు కోపం వచ్చేస్తుంది. ఇది ఎవడు కూడా దీన్ని రైట్ స్పిరిట్లో తీసుకోవడం లేదు అని చెప్పాడు. ఈ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రెజెంట్ ఇట్. ఇది చెప్తున్నాడు, ఆ విషయాన్ని ఎలా చెబుతావు నువ్వు అన్నదాని మీద అది ఆధారపడి ఉంటుంది, అంటే అవతల వాడి స్పందన. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వాట్ యు సే అండ్ హౌ యు సే. జనరల్గా మనం ఏం చెబుతాము అనేది చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఏమైనా నువ్వు నేను నిజం చెప్పేస్తున్నాను, నాకేమో నచ్చలేదు నీ పద్ధతి అని వాడికి నిజమే అంతా, కానీ ఆ చెప్పే విధానం అది చాలా ముఖ్యము. అండ్ హౌ యూ సే ఇట్, దాన్ని ఎలాగో చెప్తున్నావు అనేది చాలా ముఖ్యం. ఇఫ్ యు హర్ట్ ఎ పర్సన్ దెన్ ఇట్స్ నాట్ ద ట్రూత్. ఒకరిని నొప్పి కలిగిస్తే గనక అది ఎప్పటికీ నిజము కాజాలదు. ఫార్ ట్రూత్ అప్లిఫ్ట్స్ ఎ పర్సన్. నిజం చెప్పాక ఆ మనిషి అవును సుమా నువ్వు చెప్పింది కరెక్ట్ అని వాడు సహృదయంతో వాడు చెప్పగలగాలి, అప్పుడు అది నువ్వు చెప్పింది నిజం అవుద్ది వాడు. సపోజ్ యు సీ ఎ విమెన్ హూ ఈజ్ అగ్లీ అండ్ టెల్ హెర్ దట్ షీ ఈజ్ అగ్లీ. ఉదాహరణ చెప్తున్నాడు గురించి, ఒక అమ్మాయి ఉంది చాలా కురూపి పాపం, అసలు ఏమాత్రం అందంగా ఉండదు, అమ్మ నువ్వు అస్సలు బాగోలేదు నీ మొహం అని నువ్వు చెప్పేవు అనుకున్నా. యూ హ్యావ్ నెరేటెడ్ ఎ ఫ్యాక్ట్, నువ్వు చెప్పింది నిజమే, ఉన్నది ఉన్నట్టుగా సత్యమే చెప్పావు నువ్వు, బట్ ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్. కానీ బాబా చెప్పిన ప్రకారం అది సత్యము కాదు. ఫార్ యూ హ్యావ్ బ్రోకెన్ హర్ హార్ట్, ఆవిడ హృదయాన్ని మొక్కలు చేసేసావు నువ్వు అలా చెప్పి ఆవిడ మొహం మీద. బట్ ఇఫ్ యూ వర్ టు ప్రైజ్ హెర్ బై సేయింగ్ దట్ షీ హాజ్ ఎ సింపుల్ హార్ట్ అండ్ ఎ ఫ్రెండ్లీ ఫేస్ దెన్ ఇట్ వుడ్ బి ది ట్రూత్. ఆవిడ అందగత్తే నువ్వు చెప్పకుండా నీలో ఒక సహృదయమైనటువంటి ఒక స్నేహితురాలు ఉంది, నీ హృదయానికి నేను జోహార్ చెప్తున్నాను అని చెప్తే అది సత్యం అయ్యింది. అబద్ధం అనలేదు కదా, నువ్వు అందంగా ఉన్నావు అని అనలే, కానీ ఆవిడలో ఉన్న సుగుణం ఏదో అదే చెప్పాడు బయటికి. ఆ లేనటువంటి గుణాన్ని వాడు కప్పిపుచ్చేసాడు, దాన్ని ఏమి చెప్పలేదు. ఇఫ్ యూ కమ్ టు నో దట్ ఏ బాబా వర్కర్ ఈజ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఆర్ ఇఫ్ హీ హాజ్ మేడ్ ఎ మిస్టేక్ యూ హ్యావ్ టు టెల్ హిమ్ వెరీ కేర్ఫుల్లీ. అలాగే బాబా పని చేస్తూ ఉన్నప్పుడు ఒకడు తప్పు చేశాడని మనకు తెలిసింది, వాడికి మనం చెప్పాలి, కానీ చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఇఫ్ యూ జస్ట్ బ్లర్ట్ అవుట్ హిజ్ మిస్టేక్ టు హిమ్ హీ విల్ రియాక్ట్ విత్ యాంగర్. ఆడు మొహం మీద ఏమి బాగోలేదా ఇలాగంటే వాడు వెంటనే సర్రమని అయితే చూసుకుందాం ఎందుకని వాడు కాలు దువ్వేస్తాడు. వాడు లోపల మనిషి వాడు హర్ట్ అయ్యాడు అనమాట, వాడు హర్ట్ అవ్వకుండా చెప్పగలగాలి. ఇట్ ఈస్ బికాజ్ హిజ్ పర్సెప్షన్ విల్ బి దట్ యు ఆర్ అటాకింగ్. నువ్వు చెప్పే విధానం ఎలా ఉందంటే వాడు అర్థం చేసుకున్న ప్రకారం అమ్మ నా మీద వీడి దాడి చేసేస్తున్నాడు అనుకుంటాడు, ఎందుకంటే నువ్వు చెప్పే విధానం విచ్ యు ఆర్ నాట్. నిజానికి నీ ఉద్దేశం అది కాదు, వాడు తప్పని చెప్పడమే నీ ఉద్దేశం, ఇలా బాగోదు ఇది అని చెప్పడమే. అండ్ హీ విల్ దెన్ గో ఆన్ ది అఫెన్సివ్ అండ్ అటాక్ బ్యాక్. అంచేత వాడు డిఫెన్స్లోకి వెళ్ళిపోయి నీ మీద దాడి చేయడానికి వాడు తిరిగి ప్రయత్నం చేస్తాడు. దట్ ఈజ్ వాట్ ఎనీ వన్ వుడ్ డూ ఇఫ్ అటాక్డ్. ఒకడిని మనం దాడి చేసినట్టు కనపడితే తప్పకుండా ఎదుటివాడు మన మీద దాడి చేసి తీరతాడు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ యూ పాయింట్ అవుట్ అ పర్సన్స్ మిస్టేక్. అంచేత ఒక వ్యక్తిలో ఉన్న తప్పుని
నీవు ఎత్తి చూపాలి అంటే చాలా నేర్పు కావాలి, జాగ్రత్తగా చేయాలి. యూ హ్యావ్ టు బి లవింగ్ అండ్ ట్యాక్ట్ఫుల్. నీలో పూర్తి ప్రేమ కనపడాలి. అరే నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను సుమా అని వాడికి చూపించగలగాలి. అండ్ ట్యాక్ట్ఫుల్ అంటే నేర్పు ఉపయోగించాలి. ఫస్ట్ యూ మస్ట్ విన్ ద పర్సన్ ఓవర్ విత్ లవ్. వాడిని ముందు ప్రేమతో నువ్వు గెలుచుకోవాలి వాడిని. లెట్ హిమ్ నో హౌ హీజ్ ఎఫర్ట్ అండ్ వర్క్ ఫర్ బాబా ఈజ్ అప్రిషియేటెడ్. అది వాడు చేసిన మంచి పనులు ముందు చెప్పాలి. మన లాస్ట్ వీక్ చాలా బాగా చేసేవాడు, శబాష్ అని ముందు వాడు చేసిన మంచి గురించి, వాడి కృషి అది ఎంత బాగుంది దాన్ని నువ్వు ప్రశంసించాలి. ముందు ప్రైజ్ హిమ్ ఫర్ సంథింగ్ గుడ్ హీ హస్ డన్. వాడు చేసిన మంచిని ముందు పొగుడు, అది చాలా బాగా చేసావా, ఇది చాలా బాగా చేసావా. ఆస్క్ హిమ్ వాట్ హీస్ డూయింగ్ నౌ. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏంటి కథ అని అడుగు. When he talks about his work and he comes to the part where he needs correction, carefully suggest to him the correct way to do it. ఏం చేస్తున్నావు అంటే ఇదిగో పలానా పని చేస్తున్నాను, ఇది అంతా ఈ ఏవో బూజులు దులుపుతున్నానని చెప్పాడు. ఈ బూజులు దులుపుతూ ఏదో ఎరక్కొట్టేశాడు అనుకున్నాము, వాడు చేసిన పని ఏ ఫ్యానో ఇరిగింది అనుకో. అప్పుడు వాడికి అది చెప్పాలను, చాలా బాగా చేస్తున్నావు కానీ అది మాత్రం ప్రమాదమా, అది ఏమన్నా మీద పడింది అనుకో, అది లైవ్ వేరు, జాగ్రత్తగా ఉండాలి. ఏదో అలా చెప్పి అది చేస్తున్నప్పుడు నువ్వు మాత్రం ముట్టుకోకు దాన్ని అని వాడికి అలా చెప్పాలి. కేర్ఫుల్లీ సజెస్ట్ టు హిమ్ ద కరెక్ట్ వే టు డూ ఇట్. అది ఎలాగ చేస్తే సక్రమంగా అవుతుందో అది చెప్పాలి వాడికి. వితౌట్ టెల్లింగ్ హిమ్ దట్ హీ ఈజ్ రాంగ్, సజెస్ట్ టు హిమ్ ఎన్ ఆప్షనల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇది తప్పు అని చెప్పకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో ఆలోచించు అని మనం చెప్తే వాడికి అది అంగీకారంగా ఉంటుంది. నిజమే సోమన్, ఇది బాగుంది పద్ధతి అని వాడే ఒప్పుకుంటాడు. అండ్ మేక్ ఇట్ అపియర్ దట్ ఇట్ ఈస్ హిజ్ సజెషన్ అండ్ నాట్ యువర్స్. అది వాడితోటే ఆ మాట చెప్పించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇలా కాకుండా ఇంకేమైనా చేస్తే బాగుంటుందేమో ఆలోచించు అంటే వాడే చెప్తాడు, ఇలా చేస్తే అది బాగున్నట్టుగా ఉంది. ఇట్ ఈజ్ ఎన్ ఆర్ట్, ఏ డివైన్ ఆర్ట్. ఇది చెప్తున్నాడు, అది ఒక కళ. ఎదటివాడికి తెలియకుండా, నొప్పి కలగకుండా వాడి తప్పుని వాడితోటే చెప్పించగలగడం, అది డివైన్ ఆర్ట్. అది దివ్య కళ, మామూలు కళ కాదు. దట్ ఇస్ హౌ ఇట్ వాజ్ అరౌండ్ బాబా. బాబాతో ఎప్పుడు నిత్యము ఇలాగే ఉండేది మాకు. ఈవెన్ ద మోస్ట్ ఆర్డినరీ థింగ్ బికేమ్ డిఫికల్ట్. దట్ ఈస్ హౌ వాట్ స్పిరిచువల్ ట్రైనింగ్ ఈజ్ ఆల్ అబౌట్. ఈవెన్ ది మోస్ట్ ఆర్డినరీ థింగ్ బికేమ్ డిఫికల్ట్ అని. మామూలుగా చిన్న చిన్న వ్యవహారం అనుకున్నది కూడా అది కష్టసాధ్యంగా కనిపిస్తుంది. దట్ ఈజ్ వాట్ స్పిరిచువల్ ట్రైనింగ్ ఈజ్ ఆల్ అబౌట్. ఆధ్యాత్మిక శిక్షణ అంటే అది. మీకు గుర్తుందా, ఒకసారి కొండ మీద స్త్రీలు ఉండేవారు, పురుష మండలి కింద ఉండేవారు. ఇరిచి వచ్చిన తొలి రోజులు అవి. బాబా కొండ కింద నుంచి ఈ మగవాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ కొండ మీదకి వెళ్ళిపోయేవారు. అక్కడ బోర్డులు కూడా పెట్టించారు, పురుషులకు ఎగువ మెహరాబాదుకు సందర్శించడము నిషిద్ధము, అనుమతి లేదు అని పెట్టించేవారు. ఒకసారి బాబా ఇరిచ్ పైకి వెళుతున్నారు, అంటే ఇరిచ్ మెహర్ రిట్రీట్ గేటు దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయేవాడు. బాబా లోపలికి వెళ్ళేవాడు. వెళ్తూ ఉంటే ఎవడో దండ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు హుషారుగా. బాబా అన్నారు, వాడు వెళ్ళిపోతున్నాడు. నువ్వు అలాంటివాడికి హుషారుగా ఉన్నాడు కదా కుర్రాడు, అసలే పరిగెత్తికి వెళ్ళిపోయి బుద్ధి ఉందా లేదా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, బోర్డు లేదా, చదువుకోలేదా, కళ్ళు లేవా, ఎలాగ వెళ్ళిపోతున్నావు అలాగే అంటే వాడు పాపం చాలా చిన్నపుచ్చుకున్నాడు, మొహం ఎంత అయిపోయి. అప్పుడు బాబాని చూశాడు వాడు. ముందు ఇరిచి తిట్టాడు, దూరంగా బాబాని చూసి బాబా పిలిచారు, దగ్గరికి వెళ్ళాడు. మాటలు పడ్డావా నా గురించి అన్నారు. అప్పుడు బాబా అన్నారు, నా గురించి మాటలు పడ్డవాడు నన్ను ఎంత ప్రేమిస్తే పడతాడు. అప్పుడు ఆలింగనం చేసుకున్నాడు. అంటే బాబా గురించి మాటలు పడినవాడు బాబాకి బాగా దగ్గర, అంతే కదా. ఇప్పుడు సెంటర్లో ఉందనుకుందాం, ఎవడో తిట్టేస్తాడు, తిట్టేస్తే కోపం వచ్చి అయితే వెళ్ళిపోతున్నాను నేను ఎవడంటాడు, బాబాని ప్రేమించేవాడు ఎవడు అండు, వదిలి తిరిగిపోడు. సరే పొరపాటు అయిపోయిందండి ఈ వేళకి క్షమించండి. కానీ కోపం చేసి వెళ్ళిపోయాడంటే వాడు బాబా మనిషి కాదు. వాడి బాధ్యత తీసుకున్నవాడు, బాబా నావాడు, ఇది నాది అనుకున్నవాడు కోపంకి వెళ్ళిపోయినా కుదరదు కదా. వాడికి వెళ్ళిపోయాడంటే వాడు బాబా మనిషి కాదు. అదనమాట బాబా చెప్పేది ఇక్కడ. అది అంచేత వాడికి నచ్చ చెప్పేలాగా మనం చెప్పాలి. ఎందుకంటే అందరికీ ఆ మెచ్యూరిటీ రాకపోవచ్చు కదా, దానికి నేర్పు. బాబాకి ఆమన్నార్ సెంటర్ గురించి కంప్లైంట్ చేశారు. రంగోలి అని ఎప్పటికీ ఉన్నాడు పెద్ద ఆయన. అప్పుడు బాబా టైం నుంచి సెక్రటరీగా ఉండేవాడు. బాగోలేదు బాబా, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, సరిగ్గా చూడటం లేదు, ఆప్యాయంగా తీయగా పలకరించడం లేదు, వీళ్ళంతా ఏదో చెప్పారు. తీసేయండి అయితే అన్నారు. తీసేయండి అన్నారు. అంటే అందరూ తీసేస్తే ఏమవుద్దన్నారు బాబా. ఈవేళ వాడు సెక్రటరీ, రేపు ఇంకోటి సెక్రటరీ అదేమి విక్రమార్క సింహాసనం కాదు. అప్పుడు వీళ్ళు అన్నారు, అబ్బాయి బాబా మాది ఆ ఉద్దేశం కార్యం అయితే మీరు ఓపు కట్టండి అన్నారు.
అప్పుడు బాబా కూడా రంగోలిని పిలిచి ఆ మొట్టమొదట సెక్రటరీ అని పరిచయం చేశారు అతన్ని ఫస్ట్లో. బాబా రంగోలి అయితే నువ్వు ఇలా నిలబడినా కుదరదు, రేపటి నుంచి ఇలాగే ఉండాలన్నారు బాబా. ఎందుకంటే అందరూ ఏవైతే ఇసురుతూ ఉంటారు అవన్నీ నువ్వు స్వీకరిస్తూ ఉండాలి అన్నారు. అది ఇక్కడ ఇరి చెప్పేది కూడా అదే, చాకచక్యంగా ఓర్పుతో ఎదుటివాడికి తప్పును వాడికి ఎలాగ చెప్పాలి, అది ఆధ్యాత్మిక శిక్షణ దానిలో భాగం. బిహేవ్ ఇన్ సచ్ ఎ వే దట్ నాట్ ఓన్లీ ఈజ్ గాడ్ ప్లీజ్ బట్ ఈవెన్ ద డెవిల్ ఈజ్ నాట్ డిస్ప్లీజ్డ్. మనీ చెప్తూ ఉండేదట ఈ మాట ఎప్పుడు. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే భగవంతుడు సంతోషించడం ఒక్కటే కాదు, రాక్షసుడు కూడా నిన్ను చూసి అసంతృప్తి పడడట, అలాగూ ప్రవర్తించా. మాకు ఒక బాస్ ఉండేవాడండి, ఆయన డ్రాఫ్టింగ్లో ఆయన రాస్తూ ఉండేవాడు అనమాట. ఛార్జ్ షీట్ ఇచ్చినప్పుడు కూడా అంత ప్రేమపూర్వకమైన భాషే వాడేవాడు. తప్పనిసరి నేను నీ తప్పు ఎత్తి చూపవలసి వస్తున్నందుకు విచారిస్తున్నాను అంటే అదొక స్టైల్, నేర్పు అనమాట. అంటే ముందు వాడు మెంటల్గా రెడీ అయిపోతాడు, వాడు పాపం వాడి ధర్మం వాడు చేస్తున్నాడు కానీ నా మీద వాడికి వేరే ఉద్దేశం ఏమీ లేదు అనేటువంటి అభిప్రాయం ముందు ఏర్పరిచి తర్వాత నా ధర్మం కాబట్టి నేను నీ తప్పు చూపెడుతున్నాను. ఎరిచ్ వన్స్ సెడ్, ఒకసారి ఎరిచ్ ఇలా చెప్పాడు, ఆన్ మెనీ అకేషన్స్ బాబా వుడ్ గివ్ us an order which was difficult to carry out. చాలాసార్లు అమలుపరచడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యం కాని ఆజ్ఞలు ఇచ్చేస్తూ ఉండేవారు బాబా. ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ వీ హ్యావ్ టు బి ట్యాక్ట్ఫుల్. అది చెయ్యాలంటే చాలా నేర్పు ఉపయోగించవలసి వచ్చేది మేము. ఫర్ ఇన్స్టెన్స్, ఉదాహరణకి వెన్ వీ వర్ ట్రావెలింగ్ విత్ బాబా, బాబాతో ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు మేమంతా. హీ వుడ్ ఆర్డర్ us not to reveal his identity to anyone. నేను ఎవడో చెప్పొద్దు సుమా, నేను మెహర్ బాబా అన్న విషయం చెప్పొద్దు అనేవారు. వాట్ డు వీ డూ వెన్ సమ్మన్ పాయింట్స్ బాబా అండ్ ఆస్క్స్ us who is he? మరి ఏం చేయాలి మేము బాబాకి, ఎవరినైనా ఎవరిని ఇలా వేలు చూపించి అడిగేవారు ఆ ట్రైన్లోనో బస్సులోనో. ఏం చెప్పాలి మేము? వీ హెడ్ బాబాస్ ఆర్డర్స్ నాట్ టు టెల్ ఎ సింగిల్ లై. అలా కాకుండా బాబా ఇంకొక ఆర్డర్ కూడా ఉంది, అబద్ధం ఆడకూడదు, అది కూడా ఉండేది. అండ్ ఇన్ దిస్ కేస్ వీ కుడ్ నాట్ స్పీక్ ద ట్రూత్ ఎయిదర్. సో వాట్ వుడ్ ఐ డూ? ఓ పక్క ఆయన గురించి చెప్పకూడదు, ఆయన ఎవడో మాకు తెలియదు నేను అబద్ధం ఆడకూడదు, ఆయన ఫలానా పొల్లయ్య అని మేము చెప్పకూడదు. మరి ఎలాగ దీన్ని దాటుకు రావడం? I would pretend that I could not hear the person and would say to him, excuse me sir, could you speak louder? I created the impression that I was hard of hearing without lie. నేనేం చేసామంటే, నేను ఒకసారి ఏంటంటే అడుగుతున్నారు, 4 సార్లు వీడికి వినపడదురా బాబు అని. ఏమి లేదు. ద పర్సన్ వుడ్ రిపీట్ ద క్వశ్చన్ లౌడ్లీ, ఈజ్ దట్ మ్యాన్ ఓవర్ దేర్ మేహర్ బాబా? ఒక్కోసారి చాలా గట్టిగా, ఆయన మేహర్ బాబాయే కదా అయినా అని ఒక్కోసారి మళ్ళీ గట్టిగా తిరిగేసి అడుగుతూ ఉండేవారు. ఐ వుడ్ అగైన్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ ఐ కుడ్ నాట్ హియర్ వెల్. విచ్ బాబా డ్యూడ్ యు సే? ఎవరండి, ఏ బాబా అండి మీరు అడుగుతున్నారు అని మళ్ళీ తిరిగి ప్రశ్నించేవాడిని. ప్లీజ్ రిపీట్, నాకు వినపట్టలేదు, మళ్ళీ చెప్పండి అని అడిగేవాడిని. ఆఫ్టర్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ మేర్ బాబా సెవరల్ టైమ్స్ ద పర్సన్ వుడ్ కంక్లూడ్, సిన్స్ ఐ డిడ్ నాట్ సీమ్ టు బి ఫెమిలియర్ విత్ ది నేమ్ మేర్ బాబా. ఇది ఎవరికో తెలిసినట్లేదు అసలు మేర్ బాబా అంటే, అనవసరం వీటితో అని వాడు ఊరుకునేవాడు. దెన్ ఆబ్వియస్లీ ద లీడర్ ఆఫ్ అవర్ గ్రూప్ కుడ్ నాట్ బి మేర్ బాబా. ఈ మేర్ బాబా కాదే, మళ్ళీ వీడికి ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు, అలాగే ఉన్నాడు సేమ్ అనుకునేవాడు. ఇన్ ద మీన్ టైమ్ ద గ్రూప్ వుడ్ హ్యావ్ మూవ్డ్ ఫార్వర్డ్, సో ఐ వుడ్ ఎక్స్క్యూజ్ మై సెల్ఫ్ అండ్ రన్ అవే. ఈ గ్రూప్ ముందుకు వెళ్ళిపోతూ ఉండేది, వీడి ఊరిక సతాయించేవాడు, ఇలా బాబు నేను వెళ్తాను, మరి మా వాళ్ళు వెళ్ళిపోతున్నారని పరిగెత్తుకు వెళ్ళిపోయేవాడు. దట్స్ హౌ ఇట్ వాస్ విత్ బాబా. బాబాతో ఇలాగే ఉండేది వ్యవహారం అంతా. యూ కుడ్ నాట్ సే నో, దట్ ఇస్ నాట్ మేర్ బాబా. కాదని మేర్ బాబా కాదని అంటే మళ్ళీ అబద్ధం అన్నట్టు, దానికి వెళ్ళి ఆయనతో చిక్కు. దట్ వుడ్ బి ఎ లై అండ్ బాబా వుడ్ నాట్ లైక్ ఇట్. బాబాకి అలా చెప్పడం ఇష్టం ఉండదు. అంటే మనని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంచాలి, దాని నుంచి నెగ్గుకుని బయటికి రావాలి, అది బాబా కావాలి. మనం ఇబ్బందిలో పడాలి, దాన్ని ఎదుర్కోవాలి, బయటికి రావాలి. అంటే ఆయన ఇచ్చినటువంటి షరతులకు లోబడి ఉల్లంఘించకుండా బయటకు వచ్చేయగలగాలి. హ్యావ్ యూ హర్డ్ ది స్టోరీ ఆఫ్ ద టైమ్ బాబా ఆర్డర్డ్ మీ టు బ్రింగ్ సమ్ కొరియాండర్ ఫర్ హిమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్. మీరు ఒక కథ విన్నారో లేదో, నేను ఆ కథ చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాడు. ఒకసారి అర్ధరాత్రి బాబా పిలిచారు, నాకు కొంత కొరియాండర్ అంటే ధనియాలు లేదా కొత్తిమీర, కొరియాండర్ సీడ్ అంటే ధనియాలు, కొత్తిమీర కావాలి కొంచెం అన్నారు. ద హోల్ మార్కెట్ వాజ్ క్లోజ్. అర్ధరాత్రి 1 గంటకో 2 మొత్తం మార్కెట్లు ఎక్కడా కూడా ఓపెన్ అయి ఉండవు.
అండ్ ఎవ్రీవన్ వాజ్ ఫాస్ట్ ఎస్లీప్. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అండ్ వెన్ బాబా ఆస్క్డ్ మీ టు గెట్ హిమ్ సమ్ కొరియాండర్, నాకు కొత్తిమీర కావాలి, కొంచెం తెచ్చిపెట్టు అన్నారు బాబా. యాజ్ ఇట్ సో హ్యాపెండ్, ఐ న్యూ ది హౌస్ ఆఫ్ ద వెజిటబుల్ వెండర్. మొత్తానికి ఆ కాయగూరలు ఎవడమ్ముతాడో వాడి ఇల్లు నాకు తెలుసు. నాకు ఏదో అదృష్టం, అది తెలుసు వాడి ఇల్లు. బట్ టు మేక్ మ్యాటర్స్ ఈవెన్ మోర్ ఆక్వర్డ్ ఫర్ మీ, ఐ జస్ట్ హ్యాడ్ ఎ బిగ్ ఫైట్ విత్ హిమ్ డ్యూరింగ్ ద డే టైమ్ బికాస్ హీ హ్యాడ్ బీన్ వాషింగ్ హిస్ వెజిటబుల్స్ ఇన్ డర్టీ వాటర్ ఆర్ సమ్ ఇష్యూ లైక్ దట్. కానీ నా దరిద్రం ఏంటంటే ఆ రోజు పడుకోబోయే ముందే పగలు వాడు మురికి నీళ్లతోటి కాయగూరలు కడుగుతూ నేను చూశాను. చూసి పెద్ద గొడవ పెట్టాను వాడితో, బుద్ధి ఉందా లేదని వాడితోటే. వాడి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి. నౌ ఐ హ్యావ్ టు వేక్ దిస్ మ్యాన్, ది సేమ్ పర్సన్ అప్ అండ్ ఆస్క్ హిమ్ టు గెట్ మీ సమ్ కొరియాండర్ ఇన్ ద డెడ్ ఆఫ్ ది నైట్. నా పరిస్థితి ఎలా పెట్టాడు బాబా, ఇంత అర్ధరాత్రి వాడిని నిద్రలేపి ఇంత కొత్తిమీర ఇవ్వయ్యా అడగారు. ఇప్పుడు గొడవ పెట్టి వాడితోటి ఘర్షణ పడినటువంటి నేను వెళ్ళాలి. సో ఐ వెంట్ టు హిస్ హౌస్. ఏం చేస్తాను, తప్పదు, వెళ్ళాను. అండ్ నాక్డ్ ఆన్ ద డోర్ అంటిల్ ఐ ఫైనల్లీ రౌజ్డ్ హిమ్. వాడు లేచే వరకు దబ 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 తలుపులు కొట్టి మొత్తానికి వాడిని నిద్ర లేపాను. హీ రికగ్నైజ్డ్ మీ అండ్ బికేమ్ క్వైట్ అప్సెట్. నన్ను చూడగానే, అమ్మా మళ్ళీ వచ్చావు, ఏం బాబు అని సర్రమని వాడికి తారస్థాయికి వెళ్ళింది ఆడి కోపం. వాడు వాడు ఏం కావాలి నీకు, ఎందుకు వచ్చావు ఇప్పుడు అన్నాడు. హీ డిమాండెడ్ యాంగ్రీలీ, చాలా కోపంగా అరిచాడు. నౌ ఐ న్యూ under ordinary circumstances that there was no way he was going to give me the coriander, so I pleaded in a very sorrowful voice. నాకు అర్థమైపోయింది, నేను మామూలుగా బాబు కొంచెం కొత్తిమీర అంటే మా అమ్మ తోసేసి పోరా అంటాడు. అని చెప్పి ఇంకా బాగా దిగొచ్చేసి చాలా మర్యాదగా, బాబు కొంచెం ప్లీజ్ సార్, అయ్యా దయచేసి యూ హ్యావ్ టు హెల్ప్ మీ, నాకు కొంచెం సాయం చేసి పెట్టాలి మీరు ఎలాగైనా సరే. మై ఎల్డర్ బ్రదర్స్ లాస్ట్ విష్ ఈజ్ టు హ్యావ్ సమ్ కొరియా. మా పెద్దన్న గారు ఆయన బాగులేదు ఆయన పరిస్థితి. ఆయన చెట్ట చివరి కోరిక ఏంటంటే కొంచెం కొత్తిమీర వాసన చూడాలని ఆయన కోరిక. నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలన్నాడు. సో వితౌట్ టెల్లింగ్ ఎ లై ఐ క్రియేటెడ్ ది ఇంప్రెషన్ దట్ మై ఎల్డర్ బ్రదర్ వాజ్ డయింగ్. చివరి కోరిక అన్నాను కానీ ఆయన చనిపోతున్నాడని, కానీ ఆయన బాగులేదని అవి ఏం చెప్పలేదు. సో మొత్తానికి వాడికి ఇది సీరియస్ విషయం, ఇది మామూలు విషయం కాదు అని ఇంప్రెషన్ వాడికి ఇచ్చాను నేను. బాబా హ్యాడ్ టోల్డ్ అస్ దట్ వీ కుడ్ రెఫర్ టు హిమ్ యాజ్ అవర్ ఎల్డర్ బ్రదర్. బాబా మాకు పర్మిషన్ ఇచ్చాడు, మా అన్నగారని చెప్పండి కావాలంటే నా గురించి అని. అండ్ హిజ్ లాస్ట్ విష్ వెన్ హీ కాల్ మీ వాజ్ దట్ హీ వాంటెడ్ కొరియాండర్. సో దిస్ వాజ్ నాట్ లయింగ్, ఇట్ వాజ్ ద ట్రూత్. మరి అన్నగారు కొత్తిమీర అడిగాడు కదా, అది కూడా నిజమే, అది అబద్ధం కాదు. ద వెజిటబుల్ వెండర్ థాట్ సమ్వన్ వాజ్ డయింగ్ and so he opened his shop and gave me some coriander which I then took back to Baba. పోలే అయితే వాడు పాపం ఆ దుకాణం తీసి ఇంత కొత్తిమీర తీసి ఇచ్చాను. అది పట్టుకెళ్ళి బాబాకి నేను ఇచ్చాను. ఇక్కడ జరిగిన విషయం ఏమిటి, ఆ ముందు రోజు జరిగిన ఘర్షణకు దానికి రిపేర్ చేయడానికి ఇతనికి ఆ పరిస్థితిని క్రియేట్ చేశారు బాబా. అంటే అహము అంత తారస్థాయిలో ఎగిరినందుకు మళ్ళీ బ్రతిమాలి దిగొచ్చి వాడిని బాబు నాయన ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. అది చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. మన లాడ్మెహర్లో బాబా జోపిడి నిర్మించిన కొత్త రోజుల్లో ఒక అహ్మద్ నగర్ నుంచి ఒక పార్సీ బాగా సంపన్నుడు కారు వేసుకొచ్చాడు. ఆ రోజుల్లో వచ్చి బయటికి దిగి బాబాని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. జోళ్ళు కూడా తీయలేదు. అక్కడ ఆది ఉన్నాడు. చెప్పులు తీ అంటున్నాడు. ఆ షూ అని వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి బాబాని పడతిట్టేశాడు. తిట్టేసి బయటకు వస్తే ఆది కొట్టబోయాడు. ఏంటి అసలు నువ్వు ఏంటి అనుకుంటున్నాను అని కాళ్ళ కూడా అప్పుడు బాబా అన్నారు, వెంటనే వాడు కాళ్ళు పట్టుకో అన్నారు. బాబా ఎవడో వాడికి తెలియదు కానీ ఆది ఎవడో తెలుసు. ఎందుకని ఖాన్ సాహెబ్ కొడుకు. ఖాన్ సాహెబ్ అంటే అహ్మద్ నగర్కే పెద్ద సంపన్నుడు. అలాంటి వాడు కొడుకు ఈయన దగ్గర ఉన్నాడని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆది కాళ్ళ మీద ఆ ఇన్సిడెంట్ తోటి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వచ్చి బాబాని క్షమించమని అడిగి బాబా ప్రేమికుడిగా మారిపోయాడు. అలాగే ఈ మండలి వాళ్ళకి రివర్స్ చేసి ఇస్తూ ఉంటాడు బాబా. అప్పటికప్పుడే ఆ రెండు అనుభవాలు రివర్స్ అయిపోవాల్సిందే.